హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రిషశ్రీ వ్లాగ్స్. ఇవాళ అయితే మన ఛానల్లో చాలా హెల్తీగా ఉండే పెసర సజ్జ లడ్డు అయితే చూపించబోతున్నాను అనమాట. చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా ఈజీగా తినొచ్చు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీగా కూడా ఉంటుంది అనమాట. అండ్ అంతేకాదు, ఇది ప్రోటీన్ రిచ్ లడ్డు కాబట్టి హెల్త్‌కి చాలా బెనిఫిట్స్‌నే ఇస్తుందని చెప్పాలి. ఇక్కడైతే మనమైతే ఎక్కువగా నల్ల బెల్లం యూజ్ చేస్తామనమాట ఈ లడ్డూలకి. నేను చూయించే ఇంకొకటి వచ్చేసి యెల్లో కలర్ బెల్లం. అది అన్ని లోకల్ షాప్స్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటుంది. సో మీరు ప్రిఫర్ చేయండి నల్ల బెల్లంకైతే. అదైతే చాలా హెల్తీగా ఉంటుందనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనము 1 కప్పు పెసలు తీసుకుంటే గనక 2 కప్పుల దాకా మనం సజ్జలు తీసుకోవాలి. అప్పుడే రేషియో పర్ఫెక్ట్‌గా ఉంటుంది. లడ్డూలు కూడా చుట్టుకోవడానికి మంచిగా పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇప్పుడైతే మనం పెసల్ని ఇంకా సజ్జల్ని కూడా రెండిటిని కూడా ఒకేసారి ఫ్రై చేస్తున్నామన్నమాట. అవి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలన్నమాట. అయితే ఇక్కడ అమ్మ చెప్తుందన్నమాట, మనం ఫ్రై చేసేటప్పుడు మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. ఆ స్మెల్ వచ్చేంత వరకు కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి అని. ఇక్కడ నేను మా అమ్మ అయితే రాగి లడ్ల గురించి అయితే మాట్లాడుకుంటున్నాం అనమాట. లాస్ట్ టైం మా అమ్మ రాగి లడ్లు ప్రిపేర్ చేసినప్పుడు చెప్పానమాట, నేను రాగి లడ్లు అస్సలు తినను, నాకు నచ్చవు అని చెప్పేసి. బట్ తర్వాత చేసిన తర్వాత మొత్తం కూడా నేనే తిన్నానమాట. అందుకని చెప్పేసి ఇక్కడ వీటి గురించి కూడా పెసర సజ్జ లడ్డు కూడా నేను ముందు వీడియో చేసేటప్పుడు అమ్మ కొంచెమే చెయ్యి, తక్కువ చెయ్యి, నేను తినను అన్నట్లే చెప్పాననమాట. దాని గురించి డిస్కషన్ జరుగుతుంది. పోయినసారి రాగి లడ్డు తినని చెప్పేసి మొత్తం నువ్వే తిన్నావు కదా, ఈసారి కూడా ఇవన్నీ కూడా నువ్వే తింటావులే అన్నట్లు చెప్తున్నాననమాట. నిజంగా ఇప్పుడు నేను ఆల్రెడీ టేస్ట్ చేసిన తర్వాత ఈ వీడియో ఎడిటింగ్ చేయడం జరుగుతుంది. సో చాలా ఎమ్మీగా అండ్ టేస్టీగా ఉన్నాయన్నమాట. అండ్ నెయ్యి కూడా యాడ్ చేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా మంచిగా తగులుతూ ఉందన్నమాట. అండ్ ఎమ్మీగా ఉన్నాయి. ఎవరైనా కనుక ఈ వీడియో చూస్తే కనుక డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది టేస్ట్ విషయంలో. ఇక్కడైతే సజ్జలు పెసలు చల్లారిన తర్వాత మిక్సీ గ్రైండర్లో వేసుకొని పొడిలాగా చేసుకొని తర్వాత నల్ల బెల్లం కూడా యాడ్ చేసుకొని అయితే పిండిలాగా చేసుకోవాలన్నమాట. నెయ్యి కరగబెట్టుకొని కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ అయితే ఉండలు చుట్టుకుంటూ ఉండాలన్నమాట. నేను కూడా మధ్యలో వెళ్ళి హెల్ప్ చేశాను అనమాట. ఈ వీడియో కనుక ఎవరికైనా నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి.